కులగణనకు ఓకే తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం మార్పునకు ఇది పునాది భట్టి విక్రమార్క ఇది అపురూప ఘట్టం అంటూ కూడా పొన్నం చేసిన కామెంట్స్ అండ్ చట్టం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది అంటూ నిన్న కేటీఆర్తో సహా కొంతమంది నేతలు మాట్లాడడం జరిగింది ఈ కులగణన అంశం మీద. సో ఈ అంశాన్ని ప్రధానంగా ఈరోజు ఈనాడు తీసుకునే ప్రయత్నం చేసింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆ ఇష్యూకి సంబంధించే బలహీన వర్గాల బలోపేతమే లక్ష్యం, వారికి ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తాం, కులగణన తీర్మానంపై సీఎం రేవంత్ అంటూ కూడా ప్రధానంగా చూసిన అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే రేవంత్ రెడ్డి అండ్ టీం కొన్ని సంచలనాలకైతే వేదిక చేస్తోంది ఈ సమావేశాలను. అటు మేడిగడ్డ బరా సందర్శన్ కానీ, అదేవిధంగా అటు ఇరిగేషన్ శాఖకు సంబంధించి గతంలో జరిగిన ఇష్యూస్ మీద, అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాల మీద కూడా ఈరోజు వైట్ పేపర్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అంటే కేసీఆర్ బర్త్డే రోజున ఆయన గిఫ్ట్ ఇచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. ఇరిగేషన్ శాఖలో జరిగిన అవకతవకలను అసెంబ్లీ వేదికగా కూడా ఆయన బయటపెట్టబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి కొన్ని అభ్యంతరాలు అయితే వ్యక్తమయ్యాయి. ప్రత్యేకించి ఇక్కడ కులగణన అంశం చూసినట్లయితే గతంలో బీహార్ మొత్తం కూడా కులగణన పూర్తి చేసుకుంది, మొదటి రాష్ట్రంగా పూర్తి చేసిన రాష్ట్రంగా సక్సెస్ఫుల్గా. కర్ణాటక లాంటి చోట్ల కూడా ఒక ప్రయోగం అయితే జరిగింది. ఏపీలో ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కులగణన అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినా ఇంకా అది నడుస్తూనే ఉంది. సో ఈ అంశాన్ని హైలైట్ చేసే విధంగా ఈరోజు పూర్తి స్థాయిలో కులగణన సర్వే చేయించేందుకు కూడా బీసీ కులగణన సర్వే చేయించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమైంది. కొన్ని అభ్యంతరాలు ప్రతిపక్షాల నుంచి వ్యక్తమైనప్పటికీ కూడా వాటిని పరిగణలోకి తీసుకుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో సభ ఆమోదం తెలిపింది కులగణన చేసేందుకు. ఇక్కడ చూడాలి. అయితే ప్రతిపక్షాల నుంచి మాత్రం సర్కార్ ఏం చేయబోతోంది కులగణన చేసి అంటూ కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. గతంలో మనం చూస్తే సమగ్ర సర్వే పేరుతో కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఇంటింటి సమగ్ర సర్వే పేరుతో ఇంటింటి సర్వే కూడా చేపట్టారు. కానీ ఇప్పటిదాకా ఆ వివరాలను ఎక్కడ పబ్లిక్ డొమైన్లో కానీ అధికారికంగా ప్రకటించిన సందర్భం అయితే లేదు. దానికి సంబంధించి ఎన్నోసార్లు విమర్శలు వచ్చాయి గత కేసీఆర్ పాలనలోని 10 ఏళ్లలో. అదే ఈ అంశాన్ని ఈరోజు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ బీసీ కులగణనకు సంబంధించిన వచ్చిన విమర్శల మీద. సో ప్రస్తుతానికైతే మాత్రం చాలా ప్రిషియస్గా చేస్తున్నాం ఈ సర్వే అంటూ కూడా రేవంత్ సర్కార్ చాలా అద్భుతమైన ఒక ప్రకటన అయితే చేసింది. బట్ ఇంప్లిమెంటేషన్లోని అదేవిధంగా దానిలో ఉన్న ఇష్యూస్ ఏంటి అనేది త్వరలోనే పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది.